యేసు ప్రభుని ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, క్రీస్తు మనస్సు కలిగినటువంటి వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది అని అనటానికి కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీ ముందు పెడతాను. ఒకటి తెలంగాణ నుంచి, ఇంకోటి ఆంధ్ర నుంచి. తెలంగాణలో జనగాం చిన్న గ్రామం, అది చిన్న ఊరు. జనగాం వెళ్తే కనుక మీకు ఒక బ్యాప్టిస్ట్ చర్చ్ కనబడుతుంది, బ్యాప్టిస్ట్ చర్చ్. ఆ బ్యాప్టిస్ట్ చర్చ్ పేరు ఏంటంటే ఉన్రుపు బ్యాప్టిస్ట్ చర్చ్, UNRUPU, ఉన్రుపు బ్యాప్టిస్ట్ చర్చ్. ఆ బ్యాప్టిస్ట్ చర్చ్ కనబడుతుంది. ఆ బ్యాప్టిస్ట్ చర్చ్ యొక్క చరిత్ర నేను చదివినప్పుడు నాకు ఒక రోజంతా అన్నం తినబుద్ధి అవ్వలేదు. ఒక రోజంతా ఆ చరిత్ర చదివిన తర్వాత ఒక రోజంతా అన్నం తినబుద్ధి అవ్వలేదు. నాకు పిచ్చిగా అనిపించింది. ఐ హేటెడ్ మై సెల్ఫ్. నన్ను నేను అసహించుకున్నాను. ఎందుకు అని అంటే కనుక 1888 ఆ ప్రాంతంలో రష్యా దేశంలో ఒక బాబు ఉన్నాడు. అతని పేరు ఉన్రుపు అనేటువంటి బాబు 17వ ఏట మారు మనసు పొందాడు. వాళ్ళ అమ్మ నాన్నకి అతని చివరి సంతానం 10వ కుమారుడు. వాడు మారు మనసు పొందాడు. తర్వాత బైబిల్ కాలేజ్కి వెళ్ళాడు, బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజ్కి వెళ్ళాడు. మారు మనసు పొందాడు, బైబిల్ కాలేజ్కి వెళ్ళాడు. బైబిల్ కాలేజ్లో ఒక అమ్మాయిని పరిచయం చేసుకున్నాడు. ఆమె పేరు యానా అనే అమ్మాయిని. వాళ్ళిద్దరిది ఒకే మనసు అని అర్థం చేసుకొని 25వ ఏట ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఉన్రుపు యానా ఇద్దరు పెళ్లి చేసుకున్నారు 25వ ఏట. 1 సంవత్సరం రష్యాలోనే ఉన్నారు, కొన్ని ప్రాంతాల్లో దేవుని గురించి వాక్యం బోధిస్తూ. అయితే ఆ టైంలో దేవుడు వాళ్ళిద్దరికీ ఒక భారాన్ని ఇచ్చాడు, దక్షిణ భారతదేశానికి మిషనరీగా వెళ్ళాలి అని. దక్షిణ భారతదేశానికి మీరు తప్పు వింటారేమో, జాగ్రత్త వినండి, క్లియర్గా వినండి. ఎప్పుడైతే దేవుడు వాళ్ళకి ఆ క్లారిటీ ఇచ్చాడో దక్షిణ భారతదేశానికి వెళ్ళాలని, రష్యా నుంచి హైదరాబాద్కి హైదరాబాద్ దక్షిణంలో ఎయిర్పోర్ట్ ఉంటుంది మనకి. ఎయిర్పోర్ట్ ఉన్నటువంటి ఏరియాని శంషాబాద్ అంటారు. రష్యా నుంచి శంషాబాద్కి నడుచుకుంటూ వచ్చారు. మీకు అర్థమవుతుందా? నడుచుకుంటూ వచ్చారు, నడిచి 2 కాళ్ళ మీద నడుచుకుంటూ వచ్చారు. భార్యాభర్తలు ఇద్దరు నడుచుకుంటూ వచ్చారు. నడవటానికి 3 years పట్టింది, 3 సంవత్సరాలు నడుచుకుంటూ వచ్చారు. డిడ్ యూ గెట్ ఇట్? నడుచుకుంటూ వచ్చారు. మీకు కుర్చీ సరిగ్గా లేకపోతే కూర్చోరు 1 గంట వాక్యం వినటానికి. సీటు మంచిదా కాదా, పక్కన ఎవడన్నాడు, పైన ఫైన్ ఉందా లేదా చూస్తారు మీరు. అలాంటోళ్ళు 3 సంవత్సరాలు నడుచుకుంటూ వచ్చాడు ఆయన. 3 years నడుచుకుంటూ వచ్చాడు. శంషాబాద్ వచ్చి 3 సంవత్సరాలు భార్యాభర్తలు ఇద్దరు తెలుగు నేర్చుకున్నారు. వాళ్ళు తెలుగు వాళ్ళలాగా మాట్లాడారు, తెలుగు వాళ్ళలాగా వాక్యం బోధించారు. వారం రోజులు అమెరికా వెళ్ళొస్తే చాలు, నాలిక మడత పెట్టి మాట్లాడతారు మనోళ్ళు. ఎంత కోపం వస్తుంది అంటే నాకు చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంది వాళ్ళకి. వాళ్ళు తెలుగు వాళ్ళలాగా ప్రవర్తించారు. ఆ టైంలో దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి భారం కట్టి భువనగిరి వెళ్ళారు. భువనగిరి వెళ్ళి పరిచర్య చేస్తూ ఉంటే ముస్లిమ్స్ వాళ్ళని చిత్రహింసలు పెట్టారు. అప్పుడు నిజాంతో మంచి సంబంధం ఉంది వాళ్ళకి. నిజాం దగ్గరికి వెళ్ళి చెప్పారు, ఇది మాకున్న సమస్య అని అంటే నిజాం అన్నాడు, నేను ఏం చేయలేను, అయితే మీకు ఒక్క సహాయం చేస్తాను. మీరు భువనగిరి వదిలేసి దాని పక్కనున్న జనగాం వెళ్ళండి, మీకు ప్రొటెక్షన్ కల్పిస్తాను అని అన్నారు. వాళ్ళు జనగాం వెళ్ళిపోయారు. జనగాంలో 13 సంవత్సరాలు ఉన్నారు. 13 సంవత్సరాల్లో 3100 మందికి బాప్తిసం ఇచ్చారు. 3100 పీపుల్కి వాళ్ళిద్దరూ బాప్తిసం ఇచ్చారు. 57 ఎకరాలు సంపాదించారు పరిచర్య కోసం. 57 ఎకరాలు సంపాదించారు. వాళ్ళ పెద్ద కూతురు పేరు ప్రిస్టన్కి 11 ఏళ్ళు వచ్చినప్పుడు చచ్చిపోయింది. మలేరియా వచ్చి చచ్చిపోయింది కూతురు. చచ్చిపోతే ఆమెను అక్కడే పాతి పెట్టారు జనగాంలో. అయితే ఆ టైంలో నిజాం హైదరాబాద్లో ఒక పెద్ద స్కూల్ కట్టాడు రాజకుమార్తెల కోసం ఒక స్కూల్ కట్టాడు. ఆ స్కూల్ని ఇప్పుడు మీరేమంటారు తెలుసా? హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అంటారు. బేగంపేటలో ఉంటుంది. అది రాయల్ పీపుల్ కోసం కట్టాను అని నిజాం చెప్తే, జాగ్రత్త వినండి, హైదరాబాద్లో కట్టినటువంటి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఎలా ఉంటుందో
అదే షేప్లో అదే మోతాదులో జనగాంలో స్కూల్ కట్టించాడు ఉన్రుపు. దాన్నే ప్రిస్టన్ హై స్కూల్ అంటారు తన కూతురు పేరున. ఎందుకు కట్టించాడు తెలుసా? అది రాజుగారి పిల్లలకైతే ఇది దేవుని పిల్లలకి అని కట్టించాడు. ఇది అర్థమైందండి. అది రాజుగారి పిల్లలకైతే ఇది దేవుని పిల్లలకి అని కట్టించాడు ఆయన ప్రిస్టన్ హై స్కూల్. అద్భుతమైనటువంటి పాఠశాల. అది తర్వాత జూనియర్ కాలేజ్గా కూడా అయిపోయింది. ఇది ఆయన చేసినటువంటి పరిచర్య. 44వ ఏట తన భార్య 6వ బిడ్డను గర్భవతిగా ఉన్నప్పుడు ఉన్రుపు చచ్చిపోయాడు. తన భార్య భర్త చచ్చిపోయిన తర్వాత బతుకున్న 5 పిల్లల్ని పెట్టుకొని కొంతకాలం పరిచర్య చేసింది. ఆ తర్వాత రష్యా వెళ్ళిపోయింది. రష్యా వెళ్ళిపోయిన తర్వాత చచ్చిపోయింది. చిన్న వయసులోనే 50 ఏళ్ళు అప్పుడే చచ్చిపోయింది. తన పిల్లలు అనాథులైపోయారు, కానీ వాళ్ళు దేవునిలో నిలబడ్డారు. ఈరోజు వాళ్ళ యొక్క సంతానం బ్రిటిష్ కొలంబియా వ్యాంకోవర్ కెనడాలో సెటిల్ అయ్యారు. ఉన్రుపు వాళ్ళు చేసినటువంటి త్యాగం అంత గొప్పది. అయితే ఇప్పుడు కనుక మీరు జనగాం వెళ్తే 57 ఎకరాల్లో మిగిలింది 6 ఎకరాలు మాత్రమే. 51 ఎకరాలు అమ్మేసుకున్నారు మనోళ్ళు. ప్రిస్టన్ హై స్కూల్ అద్భుతమైనటువంటి స్కూల్. పాఠశాలలోకి ప్రార్థిస్తూ అడుగు పెట్టాను నేను లోనకి. ప్రిస్టన్ హై స్కూల్ అనే బోర్డు చూసి ప్రార్థిస్తూ, ప్రభా నా దేశానికి నువ్వు మిషనరీలు పంపించావు, వాళ్ళు కట్టినటువంటి అద్భుతమైన పాఠశాలని. లోనకి వెళ్ళంగానే గోడ మీద సిలువ కనబడాలి, కానీ కనబడలేదు. వినాయకుడు బొమ్మ కనబడింది నాకు. గీతాంజలి పబ్లిక్ స్కూల్కి అమ్మేశారు ఆ బిల్డింగ్ని. ఎంత బాధేస్తుందో చూడండి, ఎంత బాధేస్తుందో. నా దేవుణ్ణి మాదిరిగా పెట్టుకొని జీవితాన్ని అమ్మేసుకుంటే వెల చెల్లిస్తే ఇప్పుడున్నటువంటి మనుషులు యాలం పాటేసేస్తారు. దాన్ని రక్తం ఉడుకుద్ది వాళ్ళని చూస్తుంటే, రక్తం ఉడుకుద్ది. ఇప్పుడు చెప్పండి క్రిస్మస్ ఎలా చేసుకోవాలో, ఇప్పుడు చెప్పండి నాకు క్రిస్మస్ ఎలా చేసుకోవాలో. వాళ్ళు చేసినటువంటి పరిచర్య క్రీస్తుని పోలి జీవించారు. వాళ్ళు క్రీస్తుని మాదిరిగా పెట్టుకున్నారు. డిసెంబర్ 14వ తారీఖున నేను నాయుడుపేటలో ఉన్నాను. దేవుని వాక్యాన్ని అందించడానికి వెళ్ళాను. సూళ్ళూరుపేట, నాయుడుపేట, తిరుపతిలో చాలా సందర్భాల్లో నేను వాక్యం బోధించడానికి వెళ్ళాను. SALC సౌత్ ఆంధ్ర లూథరన్ చర్చ్ వాళ్ళు సంస్థ అది. నాయుడుపేటలో వాక్యం బోధించడానికి వెళ్ళినప్పుడు ఇలాంటి పోడియం ఉన్నది. ఆ పోడియం ముందు సెంటర్లో సమాధి ఉన్నది. ఆ సమాధి ఎవరిది అని చూస్తే మిలియస్ అనేటువంటి మిషనరీ. 156 సంవత్సరాల క్రితం 2016 ఆయన 2016లో 150 సంవత్సరాలు అయిందని గడుపుకున్నారు. 156 సంవత్సరాల క్రితం భారతదేశానికి వచ్చాడు. సెంటర్లో ఆయన సమాధి ఉన్నది. సెంటర్లో వాక్యం బోధించాను, అయిపోయింది. ఇలాగే రూమ్ ఉంటుంది పక్కనే, ఇలాగే రూమ్. ఆ రూమ్లోకి వెళ్ళి కూర్చుంటే ఒక పెద్ద టేబుల్ ఉంది. టేబుల్ వెనకాల పాస్టర్ గారు కుర్చీలు, టేబుల్ ముందు ఎవరన్నా కూర్చోవడానికి 3 కుర్చీలు ఉన్నాయి. పాస్టర్ గారు ఆయన కుర్చీలో కూర్చున్నారు. 3 కుర్చీల్లో మధ్య కుర్చీలో నేను కూర్చున్నాను. కూర్చొని ఇటు చూస్తే చిన్న చిన్న సమాధులు ఉన్నాయి. చిన్న సమాధులు ఆఫీస్లో. నేను పాస్టర్ గారిని అడిగాను, సార్ ఏంటి సార్ అని. సమాధులు అండి అన్నాడు. ఏంటి సార్ ఇక్కడ పెట్టారంటే, మిషనరీ గారు పిల్లలు చచ్చిపోతే దగ్గరే ఉంటుంది, బాగుంటుందని ఇక్కడే పాతి తీసుకున్నాడు సార్ ఆయన. మీకు అర్థమవుతుందండి? మీకు అర్థమవుతుందా? పిల్లలు చచ్చిపోతే అక్కడే పాతి పెట్టి పరిచయం చేసి ఎక్కడ చచ్చిపోయాడైనా. ఇంటికెళ్ళదాయనా. కూరలో కాస్త ఉప్పు ఎక్కువైతే అరుస్తారు మీరు. బిర్యానీలో ముక్క అందకపోతే పాస్టర్ని తిడతారు మీరు. చర్చికి వచ్చి సీటు దొరకకపోతే అరుస్తారు మీరు. మీటింగులకు వస్తే ఇంటికి వెళ్ళడానికి ఆటో ఖర్చులు ఇస్తారా అని అడుగుతారు మీరు. ఏం మనుషులండి మీరు? ఆలోచించండి ఒకసారి. అయితే ఈ మిలియస్ అనేటువంటి ఆయన మొట్టమొదటిగా వచ్చింది తిరుపతికి. సూళ్ళూరుపేట తిరుపతి వెళ్ళాడు. తిరుపతిలో నేను నవంబర్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఒక స్కూల్ చూపించామన్నారు తెలుసా. సార్ ఇక్కడ సర్వేపల్లి రాధాకృష్ణ చదువుకున్నాడని అన్నాడు. అవునా, పేరు చూస్తే వేరుగా ఉందే అన్న. అమ్మేశారు సార్ మనోళ్ళు అన్నారు.
అమ్మేశారు సార్ మన వాళ్ళు, అమ్మేశారు వాళ్ళు. ఆ పక్కకి వెళ్తే 16 సమాధులు ఉన్నాయి, 16 సమాధులు ఉన్నాయి. సమాధులు అన్నిటి మధ్యన ఒక రాయి పెట్టి ఆ రాయి మీద వరుసగా 16 పేర్లు రాసి పైన 2 వారాల తేడాలతో డేట్లు పెట్టారు. 1868 సంవత్సరం అని పెట్టి 2 వారాల డేట్లు తేడా పెట్టారు. ఏమన్నంటే 16 మందికి ఒకటే రాయి పెట్టారు ఏంటండి అని అంటే ఏమన్నా సార్, ఈ 16 మంది 2 వారాల్లో చచ్చిపోయారు అని అన్నారు. 16 మంది 2 వారాల్లో చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు? మిలియస్ గారు 24 మంది మిషనరీలు పిలిపించాడు. 24 మంది మిషనరీ 24 మంది వస్తే వచ్చిన 2 నెలలకి 16 మంది మలేరియా వచ్చి చచ్చిపోయారు. అయితే చచ్చిపోయిన వాళ్ళ గురించి నేను మాటలా, బతుకున్న 8 మంది వెనక్కి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారు. బతుకున్న 8 మంది వెనక్కి వెళ్ళ ఇక్కడే ఉన్నారు వాళ్ళు. అందుకనే పరిచర్య జరిగింది. ఆయన చేసినటువంటి పరిచర్యకి వెంకటగిరి మహారాజా మంత్రముగ్ధుడైపోయి యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తీసం తీసుకున్నాడు. చరిత్ర ఇది, వెంకటగిరి మహారాజా. అయితే మిలియస్ గారు డాంటే అనే మిషనరీని అక్కడ పెట్టి ఇక్కడ పరిచర్య చూడండి. ఒకరోజు డాంటే మిలియస్ గారి కబురు పెట్టాడు. ఏమని పంపించాడు తెలుసా? అయ్యగారు, మరి ఇక్కడ వెంకటగిరి రాజా గారు బల్లలో చేయి వేస్తానంటున్నాడు, కమ్యూనియన్ తీసుకుంటానంటున్నాడు. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి అన్నాడు. ఏంటనంటే శూద్రుడితో కలిసి ఆయన ఒక పాత్రలోది తాగడానికి ఇష్టం లేదంట, ఇంకో పాత్ర వేరుగా పెట్టమంటారా వెంకటగిరి రాజాకి అని అన్నాడు. అవునా, నేను వస్తున్నాను, వచ్చే ఆదివారం నేను వస్తాను అని గబగబా గుర్రం ఎక్కి సూళ్ళూరుపేట నుంచి ఆయన వెంకటగిరి వెళ్ళిపోయాడు. ఈయన అనుకున్నాడు నేను చేసిన పనికి మిలియస్ గారు ఎంతో ఆనందపడిపోతాడు అనుకున్నాడు. ఆయన గదిలో పిలిచి అన్నాడంట, నీ బట్టలన్నీ సర్దేసుకున్నావు అన్నాడంట. అదేంటి సార్? సర్దేసుకో, అదేంటి సర్దుకో, పెట్టి సర్దుకో, రేపు నువ్వు చెన్నై వెళ్తావు, ఎల్లుండి నీకు షిప్ ఉంటుంది, ఇంటికి వెళ్ళిపోవు. అదేంటి సార్ అన్నాడు. ఒక పాత్రలోనిది తాగమని నా ప్రభువు చెప్తే నువ్వు 2వ పాత్ర పెడతానన్నావంటే నువ్వు పరిచర్యకు పనికిరావు, ఇంటికి వెళ్ళిపోవు. అర్థమైందండి మీకు? సేవ చేయడానికి కాళ్ళు పట్టుకుంటారు, సిద్ధాంతంలో తేడా వస్తే ప్రాణం పెట్టేస్తారు. సేవ చేయడానికి కాళ్ళు పట్టుకుంటారు, సిద్ధాంతం తేడా వస్తే ప్రాణం పెట్టేస్తారు. క్రీస్తుని పోలి నడవటం అంటే అది, క్రీస్తుకు కలిగిన మనస్సు కలిగి ఉండటం అంటే అది. యేసు ప్రభు వారికి పౌరుషం ఎప్పుడొచ్చింది తెలుసా? నా తండ్రి కట్టినటువంటి ఈ మందిరం అనేక మందికి ప్రార్థనా మందిరంగా ఉండాలి, దాన్ని మీరు వ్యాపారం చేశారని హంటర్ తీసుకొని ఎర్రగా బాధేశాడు ఆయన. అవునా? సిద్ధాంతంలో తేడా వస్తే ఊరుకోడు ఆయన. మీలో ఎవరైనా అంత అరిశాడా యేసయ్య? ఎందుకే అరుస్తావనంటే నేను మనిషిని కాబట్టి అరిసా. ఎక్కడే కనుక యేసయ్య ఉంటే ఎర్రగా బాధ ఉండేవాడు, మిమ్మల్ని ఎర్రగా బాధ ఉండేవాడు మీలో కొంతమందిని. మీ గురించి నాకు తెలియదు కాబట్టి జనరల్గా మాట్లాడుతున్నా. యేసయ్య అయితే జనరల్గా మాట్లాడు, ఒక్కొక్కడిని లేపి ఎర్రగా బాధ ఉండేవాడు. నీకెన్నిసార్లు అవకాశాలు ఇచ్చానని. క్రీస్తుని పోలి నడవటం నేర్చుకుంటారా? ఆయన మనకి మాదిరి కావాలని, ఆయన్ని పోలి మనం నడుచుకోవాలని, నీకులాగా నాకులాగా శోధింపబడటానికి ఈ లోకంలోకి వచ్చాడు. మన పాపమునకు వెల చెల్లించడానికి ఆయన వచ్చాడు. పాపము చేయడానికి ఆయనకి అవకాశం ఉన్నది, చేయలేదు. ఆయన పాపము చేయడానికి పరిస్థితులు ఉన్నాయి, కానీ తాను చేయలేదు. పాపం లేనివాడుగా ఉన్నాడు. ఒక చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తాను. 177లో జరిగినటువంటి విషయం ఇది. 177 అంటే ఇప్పటికి 1840 సంవత్సరాల క్రితం అని చెప్పాలి. ఓకే, ఈ ఊరు పేరు లాయన్స్. ఆ ఊరిలో జరిగినటువంటి విషయం, అందులో ఉన్న పరిస్థితులు ఏంటి అని అంటే, మార్కస్ అనేటువంటి కర్కోటకమైనటువంటి వాడు ఒకడున్నాడు. వాడు చాలామందిని క్రైస్తవుల్ని చంపేస్తూ ఉన్నాడు, చిత్రహింసలు చేస్తూ ఉన్నాడు భయంకరంగా. అయితే ఒక దినాన్న ఒక 20 మందిని తీసుకొని వెళ్ళిపోయాడు కొడతానికి, చంపడానికి. అందుట్లో ఒక అమ్మాయి ఉంది, అమ్మాయి పేరు బ్లాండినా అని కూడా తీసుకెళ్ళిపోయాడు చంపడానికని. అనుకున్నారు బ్లాండినా బక్కగా ఉంటుంది, 16 ఏళ్ళు, బలహీనమైంది, సాయంత్రం లోపల చచ్చిపోద్దని. 20 రోజులు చిత్రహింసలు చేశారు ఆ అమ్మాయితో 2 మాటలు అనిపించడానికి, యేసు ప్రభు దేవుడు కాదు అని అనిపించడానికి.
మా గురువు గారు, మా అమ్మగారు మంచిది కాదు అని ఆమె రెండు అనలేదు. 20 రోజుల తర్వాత పొద్దున్నే గొట్టంతో ఒక ఆయన అరుస్తున్నాడు, ఈరోజు బ్లాండినాని చంపుతాం, స్టేడియంకి వస్తారని. అప్పుడు అర్థమైంది, ఓ బ్లాండినా ఇంకా బతికే ఉందా అని. చాలామంది వచ్చారు, 25,000 మంది వచ్చారు స్టేడియంకి. మధ్యలో ఒక పోల్ పాతి ఆ పోల్ కేసి బ్లాండినాని కట్టేశారు. బ్లాండినా కట్టేస్తే పైకి అలా చూస్తూ ఉంది. ఈలోగా వీళ్ళు చేసిన పని ఏంటి తెలుసా? 20 సింహాలని ఒకేసారి వదిలారు. క్షణాలలో ఆమెను తినేస్తుందని. కానీ ఏ సింహం కూడా ఆమెను ముట్టలేదు. కాళ్ళ దగ్గరకు వచ్చి కూర్చుండిపోయారు సింహాలన్నీ కూడా. సాయంత్రం దాకా అలాగే ఉండిపోయారు. ఇంకేం చేయలేమని సింహాలని తోలేసి ఒక ఇనప కుర్చీ తీసుకొచ్చి దాని కింద కట్టెలు పెట్టి మంటేశారు. కుర్చీ ఎర్రగా అయిపోయినప్పుడు బ్లాండినాని దాని మీద కూర్చోపెట్టారు. ఈ బాటం అంతా కాలి గట్టిగా అరుస్తుంటే ఆ మీదకి ఒక దున్నపోతుని పంపించారు. కొమ్ములు ఉన్నటువంటి దున్నపోతు అరుస్తున్న బ్లాండినాని చూసి ఏం చేయాలో అర్థం కాక బెదిరిపోయి బ్లాండినాని కొమ్ములతో పైకి ఎగరేసింది. పైకి ఎగిరిన బ్లాండినా నొప్పుల్లో పడి కాలి చచ్చిపోయింది. అయిపోయింది. కానీ ఆమె గురించి మేము ఎందుకు చెప్తున్నాం తెలుసా? చావటానికి తెగించింది ఆమె. క్రీస్తుని మాదిరిగా కలిగి ఉన్నది. ఆమె చావు ఎక్కడికి దారి తీసిందో తెలుసా? ఆమె చచ్చిపోయిన 2 నిమిషాల్లో గొప్ప ఉజ్జీవం వచ్చింది. 2-3 మినిట్స్ తర్వాత 25,000 మంది ఒకేసారి లేచి నిలబడ్డారు. 25,000 మంది ఒకేసారి చేతులు పైకెత్తారు. 25,000 మంది ఒకే మాట అన్నారు, యేసుక్రీస్తే నిజమైన దేవుడని, యేసుక్రీస్తే నిజమైన దేవుడని. ఒక్క బ్లాండినా 16 సంవత్సరాల అమ్మాయి తన ప్రాణాన్ని ఇచ్చింది. 25,000 మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. మరి మీరు ప్రతి సంవత్సరం క్రిస్మస్ చేసుకుంటున్నారు. మీ ద్వారా మీ ద్వారా మీ ద్వారా మీ జీవితం ద్వారా, మీ సాక్ష్యం ద్వారా, మీ క్యారెక్టర్ ద్వారా, మీ మాటల ద్వారా, మీ ప్రవర్తన ద్వారా ప్రభువుని తెలుసుకున్న వాళ్ళు ఒక్కరున్నారా? ఒక్కళ్ళున్నారా? ఒకవేళ లేదు అనుకుంటే కనుక యూ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. తలంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. యేసయ్య దేవుడు, కానీ ఆ పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడు. సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వజ్ఞాని, సర్వవ్యామి రిక్తునిగా చేసుకున్నాడు. శోధనకు గురవడానికి ఇష్టపడ్డాడు. ఆయన శ్రమలు ఎదుర్కోవడానికి ఇష్టపడ్డాడు. మోసగించబడటానికి ఇష్టపడ్డాడు. తృణీకరించబడటానికి ఇష్టపడ్డాడు. చివరికి తన్ను తాను అప్పగించుకుంటే చంపేశారు ఆయన. ఆయన తగ్గించుకున్నాడు. సిలువ మరణము పొద్దురంతగా తగ్గించుకున్నాడు. అందుకే నీకు నాకు రక్షకుడయ్యాడు. తండ్రికి మనకి మధ్యవర్తి అయ్యాడు ఆయన. అది ఆయన చేసిన పని. కానీ ఆయనకున్న మనసు మనకు కూడా ఉండాలంట. ఏం విడిచిపెడటానికి ఇష్టపడుతున్నాం? ఏమి వదులుకోవడానికి ఇష్టపడుతున్నాం? ఏ విషయంలో మనం తగ్గించుకుంటున్నాం? క్రీస్తుని పరిచయం చేసే వాళ్ళంగా ఉండగలుగుతున్నాం మనం? క్రీస్తుని ప్రతిబింబించే వాళ్ళంగా ఉండగలుగుతున్నాం మనం? అది మా దేవా, మా ప్రభువా, నువ్వు ఈ భూమి మీదకి మానవుడిగా శరీరధారి రావటం అది నీకు ఒక్కడికే సాధ్యం. కానీ ఈ భూమి మీద మానవుడిగా జీవించి పాపము చేయకుండా ఒక మాదిరిని మా ముందు పెట్టావే, అది మేమందరం అనుకరించాలి ప్రభువా. ఇతరుల రక్షణార్థమై నిన్ను నువ్వు అప్పగించుకున్నావు కదా, మేము కూడా ఆ పని చేయాలి. అప్పుడే ప్రభువా ఈ క్రిస్మస్ ఆనందం, ఈ క్రిస్మస్ సందడి ప్రపంచవ్యాప్తం అవుతుంది. మేము కూడా ప్రభువా అందులో పాలిభాగస్థం అవ్వాలి.
ఈరోజు ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో ప్రభా, నీకు కలిగినటువంటి మనసు మేము కూడా కలిగి ఉండగలటకు ఈ వాక్యం మా జీవితంలో పనిచేయగలిగినట్లు కృప చూపించమని యేసు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.